ఒక్కసారి ఈ రంగంలో ఉండేటువంటి రైతుల్ని గట్టెక్కిస్తే, వ్యవసాయాన్ని గట్టెక్కిస్తే వాళ్ళే 10 మందిని సాకేటువంటి వాళ్ళు అవుతారు, 10 మందికి ఉపాధి కల్పించే వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ రంగాన్ని బలోపేతం చేద్దామని చెప్పి ఎంతో మదనపడి తన మేధస్సును కరిగించి కేసీఆర్ సర్కారు చేసినటువంటి పని తెలంగాణ వ్యవసాయాన్ని గట్టెక్కియడం, ఒక మెట్టెక్కియడం. అందులో భాగంగానే రుణమాఫీని ప్రభుత్వం మొదటి విడతలో, రెండవ విడతలో అమలు చేసింది. ఆయన మొదటి విడతలో అమలు చేసినప్పుడు సుమారు 39 లక్షల మందికి, ఎందుకంటే మొదటిసారి లక్షలోపు రుణమే మనం మాఫీ చేసినాం, 39 లక్షల మంది రైతులకు రుణమాఫీ బెనిఫిట్ జరిగింది. ఆ తదుపరి రెండోసారి చేసేటువంటి క్రమంలో సుమారు ఒక 6,000 కోట్లు మాత్రమే, 19,000 కోట్లకు మాత్రం 6,000 కోట్లు మాత్రమే మిగిలి ఉండే. 13,000 పైచిలుకు కోట్లు ఎన్నికల కంటే ముందు పూర్తి చేసినాం మేము రెండో దఫా రుణమాఫీ. కానీ ఈ లోపల ఎన్నికలు రావడం, ఆ రోజు ప్రజలకు చెప్పినాం కొంత సమయం పడుతుంది, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మిగిలినటువంటి వాళ్ళకి ఎన్నికల తర్వాత ఇస్తామని కూడా చెప్పినాం. సరే, ఈ లోపల కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం తాతాలాడుతూ రాష్ట్రంలో అభూత కల్పనలు కల్పిస్తూ ఆచరణ సాధ్యంగాని మాటలు చెప్తూ అనేక రకాలుగా ప్రజల్ని నమ్మబలికి తెలంగాణ రైతాంగాన్ని ఆ రోజు ఎన్నికల కోసం, ఓట్ల కోసం వాళ్ళు చెప్పినటువంటి హోల్సేల్ అబద్ధాలు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు కావచ్చు, వాళ్ళ మొత్తం పార్టీ యంత్రాంగం కావచ్చు, ఆఖరికి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం కావచ్చు, 2 లక్షల రుణమాఫీని డిసెంబర్ 9 నాడే మేము చేసి తీరుతామని చెప్పి ప్రగల్భాలు పలికిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. మీరు పోయి తెచ్చుకోండి, ఎవరైనా తెచ్చుకొని వాళ్ళు ఉంటే కూడా అర్జెంటుగా పోయి తెచ్చుకోండి అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆయన మాట్లాడిన మాటలు కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి మీరు చెప్పిన లెక్క ప్రకారంగా ముందు 40,000 కోట్లు అన్నారు, తర్వాత 31,000 కోట్లకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిండ్రు, లక్షకే పూనుకొని అది కూడా సంఖ్యాపరంగా 11,20,000 మందికే. మొదటి విడత ఈ సర్కారు డిసెంబర్ అని చెప్పి మార్చికి తీసుకొని పోయి, మార్చ్ అని చెప్పి 15 ఆగస్టులో చేస్తామని చెప్పి జూలైలో మొదలుపెట్టి 11,20,000 మందికి చేసినటువంటిది 6,000 పైచిలు కోట్లు మాత్రమే. ఈ సంఖ్య నేను మళ్ళీ చెప్తున్నా, రైతుల సంఖ్య పెరుగుతోంది, తరగదు. భూమి ఫ్రాగ్మెంటేషన్ ఫర్దర్గా అవుతూ ఉంది. రైతు బీమా వచ్చిన తర్వాత సమిష్టిగా ఉండేటువంటి కుటుంబాల్లో కూడా భూముల్ని పంచుకొని ఎవరికి వాళ్ళు బీమా ఒక ఆసరాగా ఉంటుంది అనేటువంటి దూరదృష్టితో ప్రతి ఒక్కరు భూమిని ఫ్రాగ్మెంట్ చేసుకొని పంచుకొని ఎవరి పేర్ల మీద వాళ్ళు చేసుకుంటున్నారు. అటువంటిప్పుడు రైతుల ఖాతా నంబర్లు పెరుగుతాయి సహజంగానే. మరి తెలంగాణ సర్కార్ దిగిపోయే నాటికి రైతు బంధు ఖాతాలే 69 లక్షల పైచీలకు మందికి ఉంటే, మరి రుణాలు తీసుకున్నటువంటి రైతుల సంఖ్య 60 లక్షల పైచీలకు ఉంది. ఈరోజు తెలంగాణలో బ్యాంకుల రుణాలు పొందినటువంటి రైతుల సంఖ్య 60 లక్షల పైచీలకు ఉంది. మరి ఈ 60 లక్షల పైచీలకు రుణాలు పొందినటువంటి రైతులు ఉన్నప్పుడు, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పినా, మళ్ళొకసారి రీటరేట్ చేస్తున్నా, పునరుద్ఘాటిస్తున్నా, 5 ఎకరాల లోపు భూమి ఉండేటువంటి రైతుల సంఖ్యనే ఎక్కువ. 92.5% భూమి 5 ఎకరాల లోపున్న రైతుల చేతిలో ఉంది. అటువంటిప్పుడు లక్ష లోపు రుణం, లక్షకు మించి 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతులకు రుణం ఏ బ్యాంకులు ఇవ్వలేదు. అటువంటిప్పుడు అత్యధిక ₹1,00,000 రుణం కలిగినటువంటి రైతుల సంఖ్య గత ప్రభుత్వంలో 39 లక్షలు ఉంటే, మా ప్రభుత్వంలో ఇప్పుడు అది ఖచ్చితంగా 40 నుంచి 45 లక్షల మధ్యలో ఉండాల. 40 నుంచి 45 లక్షల సంఖ్యగా ఉండాల లక్షలోపు రుణాలు పొందినటువంటి వాళ్ళు. లేదు, వీళ్ళు కొందరు ఓవర్లాప్ అయి 1,50,000లో పడింది అనుకుంటే కూడా
మీరు మొదటిసారి రెండోసారి కలిపి చేసింది ఎంత? ఇప్పుడు రైతుల సంఖ్య ఎంత? 11 లక్షలు మొదటిసారి. రెండోసారి చేసింది ఎంత? 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో చేసింది ఎంత? 6,000 పైచిలకు, 5 లక్షల పైచిలకు. అంటే మొత్తం ఎన్ని లక్షల మంది అన్నట్లు? మరి ఈ రైతుల సంఖ్య అంతా ఎడిపోయింది. రైతులు మాయమైపోయినరా మీ లెక్కన? లేకుంటే సంఖ్యను మీరు మాయం చేస్తారా? ఇచ్చినమని నమ్మబలకడం కోసం మీరు చెప్తున్నారు, కానీ అసలు రుణమాఫీపై, రైతుల సంఖ్యపై మీరు స్పష్టత ఎందుకు ఇస్తలేరు మొదటి నుంచి ఇప్పటిదాకా? రుణమాఫీకి అర్హమైనటువంటి రైతుల సంఖ్య జిల్లాల వారీగా ఇది ఎందుకు ఇస్తలేరు? ఏం గోప్యం ఉంది దీంట్లో? ఎందుకు గోప్యత మెయింటైన్ చేస్తున్నారు? ఈ రహస్యానికి కారణం ఏంది? సింపుల్ లాజిక్ కదా, ఎవరికైనా అర్థమవుతుంది. రైతు బంధు పొందినటువంటి రైతుల సంఖ్య 69 లక్షలు పైచిలుకుంటే, ఒకవేళ బ్యాంకులోకి పోయి రుణాలు తీసుకోకుండా సొంత పెట్టుబడులు పెట్టుకునేటువంటి వాళ్ళు ఒక 5-10 లక్షల మంది ఉంటారనుకుంటే కూడా 60 లక్షలకు తక్కువ మంది ఉండే అవకాశమే లేదు రుణం పొందినటువంటి వాళ్ళు. గ్యారంటీగా 60 లక్షల మంది రైతులు రుణాలు పొందిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వం కూడా మాఫీ చేస్తానది కాబట్టి రైతులు కొంతమంది పోయి తీసుకున్నారు కూడా. మీరే చెప్పారు కాబట్టి మీరు పోయి పరిగెత్తండి తీసుకోండి, నేను రాగానే చేస్తా అంటే ఎంత పొడుగు అబ్బా అని చెప్పి తీసుకున్నారు. మరి మీరు ఆ సంఖ్యను ఎక్కడ తీసుకపోతే ఎక్కడ మాయం చేస్తారు? సంఖ్యను ఏం చేస్తారు మరి ఆ సంఖ్యను? అంటే మీరు రెండూ కలిపి, మొదటి విడత రెండో విడత ఈ సర్కార్ అంటే 1,00,000 వరకు 1,50,000 వరకు కలిపి మీరు ఇచ్చినటువంటి డబ్బు మొత్తం కలిపితే 12,000 కోట్లే ఇయ్యాలటికి. 12,000 కోట్ల చిల్లర అంతే. మీరు చేసిన ఘనకార్యం ఏందన్నట్లు? మరి జూన్ జూలైలో యథావిధిగా కేసీఆర్ ఇచ్చేటువంటి రైతు బందే ఒక సీజన్కు 7,600 కోట్లు కదా. రైతు బంధు ఎగ్గొడుతుంది, రైతు బంధు ఎగ్గొడుతుంది, నిస్సిగ్గుగా ఎగ్గొడుతుంది. ఇంత పెద్ద ఎత్తున రైతాంగాన్ని మోసం చేసిన సర్కారు భారతదేశంలో ఇప్పటిదాకా లేదు. మీరు చెప్పిన రైతు భరోసా అయ్యేదలుచుకుంటే మీ లెక్క ప్రకారమే రైతులు, రైతు కూలీలు 15,000 చొప్పున ఎకరాకి మొత్తం లెక్కేస్తే 30,000 కోట్ల రూపాయలు అవుతుంది. మీరు అమలు చేయదలుచుకున్నటువంటి రైతు భరోసా అమలు చేస్తే 30,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఏడున్నాయి మరి? రైతు భరోసా పక్క రైతు బందే ఎందుకు ఇవ్వకపోతుంది? అంటే ఇవాళ రైతు భరోసాను ఎగ్గొట్టి, రైతు బంధును ఎగ్గొట్టి, రైతులు రైతు కూలీలకు ఇస్తామన్న డబ్బులకు ఎగనామం పెట్టి ఆ ఊసే లేకుండా, కౌలు రైతుల ఊసు లేకుండా, మీరు చెప్పిందే నేను చెప్తలేని మాట. ఆ సంఖ్యంతో చెప్పలే, వాటి ఊసు లేదు, మొత్తాన్ని మొత్తం ఎగ్గొట్టేసినారు. ఎగ్గొట్టి అలా ఎవరైనా ప్రశ్నిస్తే ఏమైనా అడిగితే ముందే సంబరాలు చేస్తారు. ఇచ్చే కంటే మొదలే మీరు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు ఏంటండి? ఒక్కొక్క విడత రుణమాఫీకి మొత్తం రుణమాఫీ ఇస్తే కూడా మేము రుణమాఫీ చేసినాడు ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వలే. మొత్తం రైతులకు రుణమాఫీ చేస్తే ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా మేము ఇవ్వలే. కానీ మీరు కొద్దిగంతా చేసి మొత్తం చేసినట్లు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి ఏమి మీకు సిగ్గనిపించదా అని అడుగుతున్నాను. రైతుల్ని మోసం చేయడానికి నిదర్శనాలు ఇవన్నీ ఏంటి? పక్కల్లో భయ్ ఎన్ని ఉన్నాయో చూపిద్దాం. ఒక్క విడతకి నేను అడ్వర్టైజ్మెంట్లా ఎన్ని కోట్ల రూపాయలు ఇవి? 100-150 కోట్ల రూపాయలు, 200 కోట్ల రూపాయలు దాదాపు అడ్వర్టైజ్మెంట్లకే ఇస్తుంది. ఏం అడ్వర్టైజ్మెంట్ ఇది? తప్పుదారి పట్టించేది, అబద్ధం చెప్పేది, మోసం చేసేటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఇది. ఎవరైనా న్యాయబద్ధంగా చేసిన పనిని చెప్పుకుంటే, మేము ఆనాడు చేసిన పని చెప్పుకుంటే చేసినాం, ప్రజల కళ్ళ ముందు ఉంది, దీనికి ప్రత్యేకంగా చెప్పాలని అనుకున్నాం. మేము నోరు తెరిచి 4 అడ్వర్టైజ్మెంట్లు ఇద్దామంటే కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అడ్వర్టైజ్మెంట్ ఎందుకు మళ్ళీ ఖర్చు దండగా,
తీసుకున్న ప్రజలే తెలియదా, ఇచ్చిన ప్రభుత్వానికి తెలియదా ఎందుకని చెప్పి డిస్కరేజ్ చేశారు. ఇవాళ మీరు ఇవ్వనటువంటి వాడికి, రైతులకు డబ్బులు ఇవ్వనటువంటి వాడికి రెండు సార్లు అడ్వర్టైజ్మెంట్లు, ఇది ఒక విడతదే నేను చూపించింది, రెండు సార్లు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఇక మళ్ళీ మూడోసారికి డ్యూ ఉంది. ఈడ పైసలు లేవు. మరి ముఖ్యమంత్రి గారు అమెరికాకి వెళ్ళి డాలర్ ఇట్లా పట్టుకొస్తాడేమో చూడాలి రైతులకి. ఆయనకి పెట్టుబడి దీనికి పోతున్నా అని చెప్పిండు కదా, సంతోషం. మరి ఎట్లన్నా డాలర్ తీసుకొని ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి ఇవ్వండి, రైతులకి ఇవ్వండి, సంతోషపడతాం. మీరు ఇచ్చేది ఇచ్చేకాడికి ఇచ్చి ఇగో మొత్తం సంఖ్య ఇది, మేము ఇంత ఇవ్వగలుగుతున్నాం, మిగతాది ఫలానా టైంకి ఇస్తామని చెప్పొస్తాలేరే. ఆ ఏడువరే ఎప్పుడు మొత్తానికి మొత్తం ఇచ్చినట్లు ఉల్టా దబాయించి మాట్లాడతారు. రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఏడ సంబరాలు? బ్యాంకుల కాడ లైన్లలో కొలువు తీరి ఉండడం సంబరమా? పడిగాపులు కాస్తున్నారు బ్యాంకుల కాడ. నిన్న ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, వీడియోలు రికార్డ్ చేసి మరి చచ్చిపోతున్నారు. మరి సభ్య సమాజం మాట్లాడుకోలేనటువంటి భాషలో రైతులు వాళ్ళ కోపాన్ని, ఆగ్రహాన్ని బూతుల రూపంలో తిట్టి చూపిస్తున్నారు, వీడియోలు పంపిస్తున్నారు. చూస్తలేమా? ఇవన్నీ మీరు సజావుగా చేస్తేనే జరుగుతున్నాయా? ఇది వాస్తవం కాదా? ఏ ఊర్లో అయినా ఎక్కడైనా సరే ఓ గ్రామం పోయి అడిగితే, నలుగురిని అడిగితే ఒకరికో ఇద్దరికో అవును సార్ పడ్డాయి అంటున్నారు, మిగతా వాళ్ళు మాకు పడలేదంటున్నారు. ఇంకా కొంతమంది అయితే పాస్బుక్లో పేరు, బ్యాంకులో పేరు. జనరల్గా బ్యాంకర్స్ స్పీడ్గా రాసేటప్పుడు పి రాకేష్ అని ఉంటానంటే బ్యాంకులో పి రాకేష్ రాస్తారా, ఆయన పాస్బుక్లో ఉండేది పానుగంటి రాకేష్ అని ఉండవచ్చు ఉదాహరణకి. నీది అట్లా లేదు, ఇట్లా ఉంది కదా, నీకు రాదుపో.